कदली बागो यार भाई ले एक दिन దాన్ని అందరూ వచ్చి కేక్ కట్ చేసి అందరూ పెట్టి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీలు చూడకుండా ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో రైతుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. పేదల బాగుండడం కానివ్వండి, జలయజ్ఞం కానివ్వండి, అనేక పథకాలు పేదల కోసం రైతాంగం కోసం ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. నెల్లూరు జిల్లా అంటే ఆయనకి ప్రత్యేకమైనటువంటి గౌరవం, గుర్తింపు ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కృష్ణపట్నం పోర్టు కానివ్వండి, మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ కానివ్వండి, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి నెల్లూరు బ్యారేజ్ కానివ్వండి, అనేక సెజలు తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిని. రాజశేఖర రెడ్డి గారిని ప్రతిపక్షాలు కూడా అభినందించాయి. తెలంగాణ శాసనసభలో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారిని బ్రహ్మాండంగా పొగడ్తలతో ముంచెత్తారు. 104 కానీ 108 కానీ వీటన్నిటి మీద చర్చ జరుగుతూ రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చారు. అదేవిధంగా ఎంఐఎంకు సంబంధించిన శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి చాలా గొప్పగా చెప్పారు శాసనసభలో. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని కోరుకున్నాడే తప్ప తన స్వార్థం కోసం ఏ రోజు రాజకీయాలు చేయలేదు. ప్రతిపక్షాలకు కూడా పనులు చేసి పెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ప్రజలు మరిచిపోలేనటువంటి అపర భగీరథుడు రాజశేఖర రెడ్డి గారు. ఎన్నో ప్రాజెక్టులను నిర్మించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయన జయంతి మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో, బెంగళూరులో, తమిళనాడులో చాలా దగ్గరలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతినంతా కూడా జరుపుకుంటూ ఉన్నారు. మరుపు రాని మనిషి, మరువు లేని మనిషి, గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఎన్టీ రామారావు తర్వాత మళ్ళా ప్రవేశపెట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. పేదలంటే ఏందో తెలుసు. పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఏ విధంగా ఉండాలి, వాళ్ళని అభివృద్ధి ఏ విధంగా తీసుకురావాలని కలిసిన రాష్ట్రంలో మంచి పేరు తీసుకొచ్చి మరి రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే కాదు, ఇప్పటికే అప్పటికిప్పుడు మర్చిపోయిన కార్యక్రమం ఏదన్నా అంటే ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. సో అటువంటి మంచి నాయకులు, మంచి వ్యక్తులు ఈ రాష్ట్రానికి కలిసిన రాష్ట్రంలో ఉన్నారంటే ఒకరిద్దరిలో రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. మరి అంత మంచి వ్యక్తి ఈ యొక్క జన్మదిన కార్యక్రమం కూడా మనందరం కలిసి గౌరవ ప్రసన్న కుమార్ రెడ్డి గారి నేతలు మనందరం జరుపుకున్నాం కాబట్టి చాలా సంతోషకర విషయం. ఏదేమైనా సరే మంచి పరిపాలన ఇచ్చినటువంటి ఏ వ్యక్తికైనా సరే ఎప్పటికైనా ప్రజల హృదయాల్లో తప్పకుండా స్థానం ఉంటుందని మరొకసారి రాజశేఖర రెడ్డి కుటుంబం మరి ఎప్పటికి కూడా ప్రజల్లో ఉంటారని, ప్రజల్లో ఎప్పుడు చిరస్థాయిగా ప్రజలు కూడా మర్చిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబానికి ప్రతి ఒక్కరు ఆదరణలో అండలో ఉంటారని మరి ఈరోజు 75వ ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో కాకుండా పలు రాష్ట్రాల్లో కూడా పండుగ వాతావరణం చేసుకున్నటువంటి పేద ప్రజల గుండెల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఆయనకి ఆత్మశాంతి, ఇంకా హ్యాపీగా సంతోషంగా ఇంకా ఆయనకు జీవనలు ఆయనకి మొత్తం కూడా మరి వాళ్ళ కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాం.